గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు చందు అండి. నేను మచిలీపట్నం నుంచి రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ బిజినెస్లోకి వచ్చి ఆల్మోస్ట్ 5.5 years కంప్లీట్ అయ్యి రేపు మే వస్తే 6 years కంప్లీట్ అవుతుంది. సో ఈ 5.5 years బ్యాక్ నేను కూడా ఒక ఫ్రెండ్ బలవంతం చేస్తే నాకు అప్పు వస్తున్నటువంటి నా అప్లైన్లో నువ్వు మీటింగ్ వస్తే నీ అప్పెత్త లేకపోతే ఇవ్వనన్నాడు. ఆ అప్లైన్ కూడా ఇక్కడే ఉన్నాడు మరిబాబు గారు. సో నీకు అప్పు ఇవ్వాలంటే నువ్వు మీటింగ్ వస్తే అప్పెత్త లేకపోతే ఇవ్వనని చెప్పి అన్నాడు. సో అప్పు కోసం పనులని పక్కన పెట్టుకుని అప్పిస్తాడని చెప్పి వస్తే తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాడు. మీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఇదేంటి సొబ్బులేంటి, పేస్ట్లు ఏంటి, లక్షలేంటి, కారులు ఏంటి, ఏదైనా మీటింగ్కి వెళ్తే వాళ్ళు చిన్న చిన్న పూలు చెవులో పెడతారు, వీళ్ళు వేసేసి పెద్ద పెద్ద కాలింగం చెవులో పెడతారు. అసలు సొబ్బులు పేస్ట్లు వెళ్తే లక్షలు ఎంత వస్తాయి, కార్లు ఎంత వస్తాయి, మా షాప్ మారితే చాలు లక్షల కార్లు వస్తాయి అంటారు. మా తాత తెల్లారి వేసిన 30 షాపులు మారుతాడు, ఎవరు కార్యం లేదు. మా నాన్న తెల్లారి వేసిన కానీ 20 షాపులు మారుతారు, ఎవరు లక్ష్యం లేదు. అలాంటి ఈ బిజినెస్ లక్షల కార్లు ఎట్లా వస్తాయి అని చెప్పి ఎన్నో అనుమానాలతో నేను కూడా ఒక రోజు అనుమానాలతో ఈ బిజినెస్లో కూర్చోవడం జరిగింది. ఇలాంటి మీటింగ్లో కూర్చోవడం జరిగింది. మీటింగ్లో కూర్చున్న తర్వాత నాకు ఈ బిజినెస్ యొక్క గొప్పతనం తెలిసింది. తెలిసిన తర్వాత ఈ బిజినెస్ కొంతకాలం నేను పార్ట్ టైంగా చేయడం జరిగింది. అలా పార్ట్ టైంగా చేసినప్పుడు స్టార్టింగ్ నాకు ఈ కంపెనీలో తీసుకున్నటువంటి మొదటి నెల ఇన్కమ్ ఎంత అంటే 84 రూపాయలండి స్టార్టింగ్ మంత్ ఇన్కమ్. కానీ అప్పటికి నేను చేస్తున్నటువంటి అంటే ఈ బిజినెస్ రాకముందు వేరే బిజినెస్ చేసేవాడిని. అప్పుడు దాంట్లో నాకు నెలకి 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేది ఏసీ గదిలో కూర్చుంటే. అలా నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న టైంలో ఎవరైనా ఏదైనా ఎంచుకోవాలనుకుంటే 1,20,000 సంపాదించేదో 1,50,000 రూపాయలు సంపాదించేదో అన్నా ఎంచుకోవాలనుకుంటారు. కానీ మళ్ళీ జీరోకి పడిపోయి మళ్ళీ 83 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం అంటే చెప్పేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అందులో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా విచిత్రంగా అనిపించేది. కానీ ఈ బిజినెస్ కూడా గొప్పతనం తెలుసుకుని నేను మీ మాదిరిగానే పనిచేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అలా జస్ట్ 14 నెలలు చేసేసరికి 83 రూపాయలు స్టార్ట్ అయిన నా ఇన్కమ్ 1,40,000 రూపాయల ఇన్కమ్ రావడం జరిగింది. దాంతోపాటే కంపెనీ కార్ తీసుకున్నప్పుడు నేను నవ్వుకున్నాను. అలా నవ్వుకున్న వ్యక్తిని ఈరోజు వెస్టేజ్ కంపెనీ తరఫున 15 లక్షలు విలువైనటువంటి సోడా ర్యాపిడ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్ కూడా బయట ఉంది, కావాలంటే మీరు చూడవచ్చు. అలా ఒక కారు నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం ఎప్పుడైతే వచ్చిందో నేను చేసే బిజినెస్లో కూడా వెస్టర్న్లో మంచి లైఫ్ ఉంటుందని 10 సంవత్సరాలు కష్టపడి అంచెలంచెలుగా నిలబెట్టుకున్నటువంటి బిజినెస్ని కూడా నా దగ్గర ఉన్న ఎంప్లాయీకి పూర్తిగా అమ్మేసి నేను ఈ బిజినెస్లో రావడానికి ప్రధానమైన కారణం నా బిజినెస్లో లాభాలు లేకనో లేకపోతే నా బిజినెస్లో ఆదాయం రాకనో నేను ఈ వెస్టర్న్లోకి రాలేదండి. సో అక్కడ నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉండగానే నాకు ఈ ఆపర్చునిటీ రావడం, ఈ ఆపర్చునిటీ గొప్పతనాన్ని తెలుసుకోవడం, ఈ ఆపర్చునిటీలో పనిచేయడం, 14 నెలలు తిరిగేసరికి 1,40,000 రూపాయలు ఇన్కమ్ రావడం, కారు ఎప్పుడైతే వచ్చినాయో నా బిజినెస్లో కన్నా దీంట్లో మంచి లైఫ్ ఉంటుందని అనిపించి నాకున్నటువంటి వ్యాపారం మొత్తం క్లోజ్ చేసుకుని కంప్లీట్గా నేను వెస్టర్న్లో స్టార్ట్ చేశాను. అలా నేను 83 రూపాయలతో స్టార్ట్ అయిన ఇన్కమ్ నేను తీసుకోవడం నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,65,000 పర్ మంత్. 5,65,000 ఇదే ఇన్కమ్. ఇదే నా క్రాఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా టార్గెట్ ఉంది ఈ డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో నెలకి 10 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలని. అలాగే ఎంతైనా మా ఫ్యామిలీలో కార్ అంటే ఏంటో తెలియదు. మా ఫ్యామిలీలో కానీ మా అమ్మ తరఫున కానీ మా నాన్న తరఫున కానీ ఎవరిని చూసుకున్నా ఎంటైర్ మా తరఫున చూసుకున్నా కారు ఎక్కినోళ్ళు కానీ కారు కొన్నవాళ్ళు కానీ కార్ని తుడిచిన వాళ్ళు కూడా ఎవరు మా ఫ్యామిలీలో లేదని చెప్పుకోవచ్చు. అలాంటి నా జీవితంలో 15 లక్షల కారు తీసుకోవడమే కాకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు అక్టోబర్ నెలలో కంపెనీ తరఫున మరొక చిన్న కారు తీసుకోబోతున్నాము. సుమారుగా 70 లక్షలు విలువైనటువంటి బెంజ్ కారు కూడా తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాను. ఒక్కసారి ఆలోచించండి. నేను మీలాగానే ఎన్నో అనుమానాలతో ఫ్రెండ్ బలవంతం చేస్తే ఒక రోజు మీడియాలోకి వచ్చి విన్నటువంటి వ్యక్తిని కానీ నిన్న దాన్ని వదిలేనా అసలు నేను ఎందుకు మీటింగ్కి వచ్చాను వీళ్ళందరూ చెప్తుంది నిజమా కాదా, నిజంగా దీంట్లో ఉంటే డబ్బులు వస్తాయా రావా, నిజంగా ఇది మన జీవితాన్ని మార్చడానికి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏమో, ఈ అవకాశాన్ని మనం పాజిటివ్గా చూద్దాము, నెగిటివ్గా చూడొద్దు, ఏదో విన్నాము వెళ్ళిపోదామనే కాకుండా దీని మీద విశ్లేషణ చేద్దాము, విశ్లేషణ చేసిన దాన్ని నిజంగా మన జీవితం మార్చుద్దేమో
ఆ అదృష్టం అనేది మన జీవితాన్ని మార్చడానికి దేవుడు డైరెక్ట్గా వచ్చి నీ ప్రత్యక్షమైపోయి ఏం కావాలో కోరుకున్నాయని ఎవడో చెప్పడం, ఇలాంటి మనిషి రూపంలో మనం పడే కష్టానికి మన జీవితాన్ని మార్చడానికి ఇలా నా ఫ్రెండ్ ద్వారా ఈ వెస్టేజ్ పరిచయం చేశాడేమో, దీని గురించి ఏంటో తెలుసుకుందామని చెప్పి దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి నేను వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. అలాగే మీరు కూడా ఏదో వచ్చాము, విన్నాము, ఎడుతున్నాము, రేపటి నుంచి మన జాబ్ మందే, మన పని మందే అని మీరు దయచేసి అలాంటి ఆలోచనతో ఈ వీడియోలో కూర్చోవద్దు. మన ఫ్రెండ్ పిలిచాడు, లేదా మన సోదరుడు, మన ఫ్యామిలీ మెంబర్స్ పిలిచారు, వచ్చాము, విన్నాము, అసలు ఇదేంటి, ఇది నిజంగా మన జీవితాన్ని మార్చుద్దా, ఇది నిజంగా మన తరాలు మార్చుద్దా, దీంట్లో నిజంగా మనం కార్ తీసుకోవచ్చా, నిజంగా మనం దీంట్లో లక్షలు సంపాదించవచ్చా అని మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించి దీని మీద కనుక ఫోకస్ పెట్టి కనుక మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్గా చెప్పగలం. నెలకి ₹1,00,000 సంపాదించడం వెస్టేజ్లో చిన్నపిల్లలు గోల్డ్ ఆడవచ్చు. వెస్టేజ్లో ₹1,00,000 సంపాదించడం చిన్నపిల్లలు గోల్డ్ ఆడినంత ఈజీ. కానీ ఇదే ₹1,00,000 ఇదే ₹50,000 సంపాదించడానికి కేజీ నుంచి పీజీ వరకు నానా ఇబ్బందులు పడి ₹1,00,000 పోసి చదువుకుని ఫ్యామిలీకి దొరుకుంటూ హైదరాబాద్, చెన్నై, కలకత్తా, మద్రాసు వెళ్ళి తిని తినక వాటిచ్చే ₹40,000, ₹50,000 ఎంతో ఫ్యామిలీ ఇబ్బందులు పడుతూ పిల్లలు చదువుకుంటూ బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా ఏంటి, పీజీలు చేసిన వాళ్ళు. కానీ ఈ బిజినెస్లోనే వాళ్ళ ఊర్లో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఆడుతూ పాడుతూ ఒక పెట్టుబడి లేకుండా, బాస్ లేకుండా లక్షలు సంపాదించేవాడు ఈ హాల్లోనే కొన్ని వందల మంది ఉన్నారు. చూడండి, మీరు రూపాయి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, బాస్ లేకుండా ఆడుతూ పాడుతూ నాకు నచ్చిన రోజు పనిచేస్తూ నాకు నచ్చిన రోజులు పని చేసుకుంటూ నేము, ప్రేమ, గౌరవము, విలువ మన ద్వారా కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం మీరు ఎక్కడ ఉందో చూపించండి. నెలకి 5 లక్షలు ఏం చేస్తా వస్తాయి. పెట్టుబడి పెడతానికి డబ్బులు లేవు, నా దగ్గర చదువు లేదు, నాకు నచ్చిన టైంలో పని చేస్తా, నేను నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నేను మా ఊర్లో ఉంటా, నాకు నెలకు 5 లక్షలు ఇప్పించండి, ఎక్కడికి వెళ్ళి తిప్పిస్తారు చూపించండి. మీరు ₹50,000 సంపాదించాలంటే ఫ్యామిలీని వదిలి హైదరాబాద్, చెన్నై, కలకత్తా, విజయవాడ లాంటి ఏరియాలో నుంచి బతకాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బిజినెస్ మీ ఊర్లో నుండి మీరు ఎన్ని లక్షలు కావడానికి లక్షలు సంపాదించుకోవచ్చు. మీరు కొంచెం దీన్ని పాజిటివ్గా ఆలోచిస్తే మీకు వచ్చిన అవకాశం సాదాసిద్ధమైనటువంటి అవకాశం కాదు మిత్రులారా, చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గొప్పగా ఆలోచిస్తే, గొప్పగా మలుచుకుంటే మీ తరాలు మారబోతున్నాయి, మీ జీవితాలు మారబోతున్నాయి. దయచేసి దీన్ని మీ అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించి మీరు మా మాదిరిగా లక్షలు ఇస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీటింగ్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.